ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో కృతజ్ఞత, కృతఘ్నత అనేటువంటి పదాలు విస్తృత అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనిషిలోని మంచి చెడులను సమాజానికి స్పష్టంగా తెలియజేస్తాయి. చేసిన మేలు మర్చిపోవడము కృతఘ్నత. వ్యక్తి పతనానికి ఇంతకన్నా దారుణమైనటువంటి కారణం మరొకటి ఉండదు. అవలీలగా మోసం చేయడం నేర్చినటువంటి వారు కృతఘ్నులని పండితుల యొక్క నిర్వచనం. ఎదుటివారితో స్నేహం చేయాలని ధర్మరాజు ఒకసారి భీష్మాచార్యుల వారిని ప్రశ్నించాడు. అందుకు దుష్టులైనటువంటి వ్యక్తులు కృతఘ్నులుగా ఉంటారు. అటువంటి వారితో స్నేహం ప్రమాదమని ఆయన చెబుతారు. జంతువులలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా కొంతమంది వ్యక్తులలో లేకపోవడం విషాదం. గడ్డి తిన్న ఆవులు కమ్మని పాలిస్తాయి. చెంబుడు నీళ్లు పోస్తే చెట్లు తీయని ఫలాలను, మొక్కలు సువాసనలు వెదజల్లే అందమైన సుమాలను అందిస్తాయి. చివరకు కప్పలు సైతం భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు బెకబెకమంటూ పాముల నోట్ల పడి ప్రాణాలు కోల్పోతాయి. వర్షం పడగానే చెరువులు నిండుతాయి. వెంటనే అంతవరకు ఆవురావురుమని నీటి కోసం, తద్వారా లభించే ఆహారం కోసం తపించే కప్పలు చెరువులను చేరుకుంటాయి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటాయి. కానీ అవి నోరు తెరిచి అరిస్తే పాములు వాటి ఉనికిని గ్రహించి వచ్చి మింగేస్తాయి. అయినా అవి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికే నిర్ణయించుకుంటాయి. ప్రాణాలు పోతాయని తెలిసినా తమకు మేలు చేసేందుకు కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మానవు. ఇది కథే అయినా కూడా ఇందులోని ఈ నీతిని మనుషులు అనుసరించవద్దా? మహాభారత శాంతిపర్వంలోని నాడీజంఘుడి కథ కృతజ్ఞత మరిచిన వ్యక్తి గురించి విస్తరిస్తుంది. నాడీజంఘుడు అంటే బకరాజు. అది ఒకరోజు తన ఇంటి దగ్గర ఆకలితో నీరసించి పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తుంది. సపర్యలు చేస్తుంది. తెలివి వచ్చిన తర్వాత అతడి పేరు గౌతముడని, పేదరికంతో అల్లాడుతున్నాడని తెలుసుకుని తనకు తెలిసిన విరూపాక్ష మహారాజు దగ్గరికి వెళ్ళమంటుంది. గౌతముడు రాజును చేరుకొని తన కథను చెబుతాడు. రాజు అతడికి మోయలేనంత సంపదనిస్తాడు. తిరుగు ప్రయాణంలో ఆనందంతో బకరాజు దగ్గరకు వచ్చి జరిగింది చెబుతాడు గౌతముడు. ఆ పక్షి కూడా ఆనందించి ఆ రాత్రి తన దగ్గరే విశ్రాంతి తీసుకోమంటుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది. ఇద్దరూ నిద్రపోతారు. సగం రాత్రిలో గౌతముడు లేచి, తెల్లారి చాలా దూరం ప్రయాణించాలి, ఈ సంపదనంతా మోసుకెళ్ళాలి, దారిలో తినడానికి పనికి వస్తుందని ఆ పక్షినే చంపేస్తాడు. గూఢచారుల ద్వారా ఇది తెలుసుకున్న విరూపాక్షుడు గౌతముని పట్టుకుని చంపేస్తారు. అతడి మృతదేహాన్ని రాక్షసులు తినరు. ఖండాలు చేసి కాకులకు, గద్దలకు వేయపోగా అవి తినము అని చెప్పేస్తాయి. బ్రహ్మహత్య చేసిన వాడికి పరిహారం ఉంది, కానీ కృతజ్ఞత లేని వాడికి అది కూడా లేదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.